దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యము నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రపరచుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం ఇక్కడ రీతిగా తెలియజేస్తూ ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్దకు రండి అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది దేవుని యొక్క దగ్గరికి రండి అంటే చాలామంది చెప్పే మాట ఏమిటంటే, మనసులో ఉంటే చాలదా దేవుడు, మందిరానికే వెళ్ళాలా, చర్చికే వెళ్ళాలా అని మాట్లాడేవారు చాలామంది లోకంలో ఉన్నారు. దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి యేసన్న గారిని అడిగిందంట. ఏమని అడిగిందంటే, అయ్యా యేసన్న గారు, దేవుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే ఆలకించడా అని అడిగిందంట. ఎందుకు ఆలకించడమ్మా? ఆలకిస్తాడని దైవజనులు చెప్పారంట. చెట్టు కింద ఉండి ప్రార్థన చేసుకుంటే వెండా దేవుడు అని అడిగిందంట ఆవిడ. ఎందుకు ఆలకించడమ్మా? చెట్టు కింద ఉండి ప్రార్థన చేసుకున్నా దేవుడు ప్రార్థనలకు ఇస్తాడమ్మా అని చెప్పారంట. మరి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే ఆలకిస్తే, చెట్టు కింద ఉండి ప్రార్థన చేసుకుంటే ఆలకిస్తే, మరి ఎందుకు ఈ మందిరాలన్నీ కడుతున్నారని అందంట. అప్పుడు ఆయన పని పాటలా కడుతున్నారని చెప్పి కొంచెం చమత్కారంగా మాట్లాడి దైవజనులు యేసన్న గారు చెప్పారు, మన ఇళ్లలో ఉండే వ్యవహారాలు వేరు, దేవుని మందిరానికి ఉండే ప్రాముఖ్యత వేరని దైవజనులు వివరించటం జరిగింది. మన ఇంట్లో తాగేవాళ్ళు ఉంటారు, భార్య భర్తలు గొడవాడుకునేవారు ఉంటారు, బూతులాడేవారు ఉంటారు. కానీ దేవుని మందిరానికి ఉండే ప్రాధాన్యత, పరిశుద్ధత అది చాలా విశేషమైనది. అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్దకు రండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొద్దకు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మన యొద్దకు వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, మేళ్ళు ప్రభు చేసి ఉన్నారు. ప్రయాసపడి భారము సమర్థనులారా, నా యొద్దకు రండి, నేడే మీకు విశ్రాంతిని కలిగినని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చి ఉన్నారు. ప్రయాసముతో ఉన్నారేమో, భారముతో ఉన్నారేమో, పాపంతో ఉన్నారేమో, మరి నీ యొద్దకు రండి, మీ ప్రయాసములన్నీ కూడా మానని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసి ఉన్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దగ్గరికి చాలామంది వచ్చారు. ప్రభువు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఒట్టిగా వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు. యేసే దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాన్ని, గొప్ప మేలును వారు అనుభవించినట్లుగా దేవుని యొక్క లేఖనంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసే దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుకున్నారు, స్వస్థ పొందుకున్నారు, దైవ శక్తులు విడిపించబడ్డారు. 12 సంవత్సరాల నుంచి రక్తరోగం స్త్రీ లోకములో ఎన్నో ప్రయత్నాలు చేసింది, వైద్యుల చుట్టూ తిరిగింది, ఎన్నో వైద్యాలకు చేయించుకుంది. చివరికి ఆసారిపోయి బ్రతుకుతారని ఆశ లేక డబ్బంతా అయిపోయింది. నిరాశ నిస్పృహలో కృంగిపోయినప్పుడు 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడిన ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య వస్త్రశంఖం ముట్టుకుంటే చాలు, నా రోగం బాగుపడదని విశ్వాసించింది, నమ్మకం కలిగింది. ఒక రోజున యేసయ్య వెళుతుంటే యేసయ్య చుట్టూ వేలాది మంది జనసమూహం ఉన్నారు. ఈ స్త్రీ యేసయ్య దగ్గరకు వెనకనా వెళ్ళి యేసయ్య వస్త్రశంఖం ముట్టుకోగానే ఆమెకున్న రక్తధార కట్టబడనని దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం.
చూడండి ప్రియులరా, నిరాశ నిస్పృహలో మరణానికి చేరువై కృంగిపోయిన పరిస్థితిలో ఉన్న ఆ స్థితిలో కూడా యేసయ్య దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ ఏమైంది అంటే, ఆ క్షణములోనే ఆమెకు రక్తధార కట్టబడును, ఆమె యొక్క రోగము తగ్గిందని దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ నిరాశ నిస్పృహలో కృంగిపోతున్నవేమో, జీవితంలో ఎన్నో చోట్ల తిరిగవేమో, చివరికి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నా సమస్యకు పరిష్కారం ఏంటని ఆలోచిస్తున్నవేమో, ఈరోజు యేసయ్య దగ్గర రా. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. ఎబ్రీ రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా, తన ఎదుగు వారికి దేవుడు ఫలము దయచేయనని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన తన ఎదుగు వారికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఫలము దయచేసి నమ్మాలని ఎబ్రీ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. తప్పకుండా దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన మేలు చేస్తాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు పని అవ్వట్లేదేమో, ఎన్ని చోట్లకి వెళ్ళినా నువ్వు నిరాశ నిస్పృహలో కృంగిపోయి ఉన్నావేమో, కానీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఉన్నాడు, దేవుడి కార్యం చేస్తాడు, దేవుడి మేలు చేస్తాడు, ఆయన వల్ల నా పని అవుద్దని విశ్వాసించినట్లయితే, దేవుని యొద్దకు వచ్చాడు ఆయన ఉన్నాడని నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళావేమో, ఎన్నో ప్రయాసలు పడి ఉన్నావేమో, ఎన్నెన్నో ఎక్కడెక్కడికో తిరిగావేమో, కానీ ఈరోజు వాక్యము ద్వారా నీవు ఆయన వద్దకు వచ్చినప్పుడు నువ్వు కార్యాన్ని పొందుకుంటావు. హన్నా అనే ఒక స్త్రీ షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ఎంతగా కన్నీరు కార్చింది, మనోవిచారంతో ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె కన్నీటిని చూసి ఆమె గర్భఫలము దయచేశాడు. ఆమెకున్న ఆ గర్భ ఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ రోజున ప్రియులరా, నీకే అవసరత అయితే ఉందో దేవుని యొద్దకు రా, దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, వారి జీవితంలో ఎక్కడెక్కడో తిరుగుండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన నీ వాక్యలో చలవిచ్చావు. నీ యొద్దకు వచ్చినప్పుడు నీ మేలు చేసే దేవుడు ప్రభువా. అలాగా ప్రతి ఒక్కరు ప్రభువా నీ యందు విశ్వాసము దయచేయండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలని చెప్పవుతండి. తన వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలని వాక్యం చెప్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు సిద్ధపరచమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి విందడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఆయన ప్రేమించి బిడ్డలెల్లరకు ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్.